ఇక లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 7 నిందితులను జిల్లా జైలు నుంచి కోర్టుకు తరలించారు. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రైట్, లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. వీళ్ళను కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ కోర్టులో. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది, ఏంటి మరి ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏంటి అప్డేట్స్? శాంకరి, మద్యం కుంభకోణానికి సంబంధించి శిక్షాధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కరిని వాళ్ళు విచారణ చేసే కొద్ది కూడా అనేక విషయాలు ఎదురుకు వస్తా ఉన్నాయి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిన అరెస్టులతో అతనితో మొదలైంది. అక్కడి నుంచి కూడా వరుసగా విచారణ చేసే కొద్దీ ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్ ను కూడా అరెస్ట్ చేసి వారిని విచారించడం జరిగింది. వారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో సీఎం కూడా తమ చేతుల్లో తీసుకుని షాడో సీఎం గా నడిపిన ధనుంజయ రెడ్డి, ఓఎస్టీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డితో పాటు జగన్ కుటుంబానికి అలాగే భారతీయ సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు స్వయంగా చూసుకునే బాలాజీ, గోవిందప్ప ముగ్గురిని కూడా ఇటీవల అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా వీరు ముగ్గురు గత 5 ఏళ్లలో ప్రతి లావాదేవీలకు సంబంధించి ప్రతి కీలకమైన నిర్ణయాల్లో కూడా వీరు జగన్మోహన్ రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారని వైసీపీ నాయకుల్లోనే అభిప్రాయం ఉంది. అంతేకాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ధనుంజయ రెడ్డిని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కలిసే పరిస్థితులు అని చెప్పి బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూస్తా ఉంది. ఇక్కడ ముగ్గురు నుంచి కూడా గత 3 రోజులు కూడా విచారణ చేసిన తర్వాత కోర్టు ఆధారంగా ఇటీవల రిమాండ్ కూడా విధించారు. ఇంకా ఈ రోజు 7 కూడా ఒకేసారి ఆ రిమాండ్ ముగియడంతో కొద్దిసేపటి క్రితం జిల్లా జైలు నుంచి 7 నిందితులు కూడా విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం కాలవర్క్ నడుస్తుంది. మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో వారి 7 కూడా హాజరుపరుస్తారు. తర్వాత మళ్ళీ రిమాండ్ పొడిగించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేయాల్సి ఉన్న నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు వారం రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కొంచెం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదన తర్వాత కోర్టు నిర్ణయం వెలువచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.